టాటా స్టీల్ యాజమాన్యంలోని జంషెడ్పూర్ ఎఫ్సీ స్థానాన్ని ప్రముఖ గోవా క్లబ్ చర్చిల్ బ్రదర్స్ భర్తీ చేసేందుకు బాటలు సిద్ధమయ్యాయి. జంషెడ్పూర్ ఫుట్బాల్ అండ్ స్పోర్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్లోని తన పూర్తి వాటాలను కేవలం ₹100 టోకెన్ ధరకు చర్చిల్ బ్రదర్స్ కు బదిలీ చేసేందుకు టాటా స్టీల్ డైరెక్టర్ల కమిటీ ఆమోదం తెలిపింది. ₹100కే ఒప్పందం చేసుకోవడంతో జంషెడ్పూర్ ఎఫ్సీకి ఉన్న ఇండియన్ సూపర్ లీగ్ స్పోర్టింగ్ లైసెన్స్ మొత్తం చర్చిల్ బ్రదర్స్ హస్తగతం కానుంది. దశాబ్దాలుగా జంషెడ్పూర్లో ఫుట్బాల్ క్రీడను ప్రోత్సహిస్తూ ఐఎస్ఎల్లో జంషెడ్పూర్ ఎఫ్సీని ఒక శక్తివంతమైన జట్టుగా తీర్చిదిద్దిన టాటా స్టీల్ ఈ నిర్ణయంతో యాజమాన్య హక్కుల నుంచి తప్పుకోవడమే కాకుండా జట్టు యాజమాన్య బాధ్యతల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. ఈ విక్రయ ప్రక్రియలో భాగంగా జంషెడ్పూర్ ఎఫ్సీకి సంబంధించిన సర్వ హక్కులు, బాధ్యతలు చర్చిల్ బ్రదర్స్ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. సెప్టెంబర్ 2026 నుంచి చర్చిల్ బ్రదర్స్ క్లబ్ ఈ ఫుట్బాల్ ఆపరేషన్ల బాధ్యతలను అధికారికంగా స్వీకరించనుంది. ఈ క్లబ్లోని 12 మంది కీలక ఆటగాళ్లతో పాటు 2 కోచ్ల కాంట్రాక్టులను కూడా చర్చిల్ బ్రదర్స్ కొనసాగించేందుకు అంగీకరించింది. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అనుమతి, ఇతర చట్టబద్ధమైన నిబంధనలు పూర్తయిన తర్వాత ఈ విక్రయ ప్రక్రియ పూర్తి కానుంది. అయితే కార్పొరేట్ చట్టాల ప్రకారం ఒక కంపెనీని లేదా లైసెన్స్ ను ఉచితంగా మరొకరికి బదిలీ చేయడం కుదరదు. అలా చేస్తే పన్నులు, ఇతర చట్టపరమైన చిక్కులు ఎదురవుతాయి. ఒక ఒప్పందం న్యాయపరంగా చెల్లాలంటే అందులో కనీస కొనుగోలు మొత్తం ఉండాలి. అందుకే కార్పొరేట్ రంగంలో ₹1 లేదా ₹100 లాంటి మొత్తాలను కేవలం టోకెన్ అమౌంట్ గా నిర్ణయించడం సహజంగా జరిగే ప్రక్రియ. ఇక ఇప్పుడు చర్చిల్ బ్రదర్స్ ₹100 మాత్రమే చెల్లించినట్లు కనిపిస్తున్నప్పటికీ దాంతోపాటు ఆ క్లబ్కు ఉన్న భారీ ఆర్థిక బాధ్యతలను తమ భుజాన వేసుకుంది. క్లబ్లోని 12 మంది ప్రధాన ఆటగాళ్లు, 2 కోచ్ల భారీ జీతాల కాంట్రాక్టులను ఇకపై చర్చిల్ బ్రదర్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఐఎస్ఎల్లో ఒక సీజన్ ఆడడానికి ప్రయాణాలు, అకాడమీ నిర్వహణ, గ్రౌండ్ అద్దెలు, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు కలిపి ప్రతి ఏటా ₹1,00,00,000 భారాన్ని ఇకపై చర్చిల్ బ్రదర్సే భరించాల్సి ఉంటుంది. ఒకవేళ టాటా స్టీల్ ఈ క్లబ్ను పూర్తిగా మూసేసుంటే అక్కడ పనిచేస్తున్న ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు ఉపాధి కోల్పోయేవారు. అంతేకాకుండా ఐఎస్ఎల్ స్పోర్టింగ్ లైసెన్స్ కూడా రద్దయ్యేది.